బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. కాసేపట్లో గాంధీభవన్లో బీజేపీపై ఛార్జ్షీట్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రజలకు మోదీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా వివక్ష చూపిందనేది ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ నేతలు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వేగ ప్రచారాన్ని ఉధృతం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి దానికి సంబంధించి దూసుకెళ్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చూడొచ్చు, గాంధీ భవన్ వేదికగా వంచన అనే ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం అంటూ కూడా చేపట్టిన కార్యక్రమం ఉంది. అయితే దీనికి సంబంధించి వంచన కార్యక్రమం తీసుకున్న దానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి మనతో ఉన్నారు. కోమటిరెడ్డితో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఈరోజు బీజేపీకి సంబంధించి 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం అంటూ ఒక వంచన ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇది ప్రధానంగా దీని ఉద్దేశం అంటే 10 ఏళ్ల కింద మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలనే ఉద్దేశంతోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ చేసిన వాగ్దానాలు బహుశా ప్రపంచంలో ప్రధానమంత్రి పదవి కోసం ఏ నాయకుడు మోసం చేయరు. ముఖ్యంగా విదేశాలలో 72 లక్షల నల్లధనం ఉన్నది, మొత్తం తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పింది. 15,000 వేయలేదు, 1500 వేయలేదు, 15 రూపాయలు వేయలేదు. కానీ మోడీ వస్తేనే భవిష్యత్తుకు భరోసా అని చెప్పేసి బీజేపీ తీసుకెళ్తుంది. ఇప్పటివరకు కూడా తెలంగాణ 10 ఏళ్ల కాలంలో కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్ళారు. కానీ 5 ట్రిలియన్ ఎకానమీ సృష్టించాలన్నా కూడా బీజేపీ రావాలి మరోసారి అని చెప్తున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి భారతదేశం జిఎస్టీ పేరు మీద, నోట్ బందీ పేరు మీద విపరీతంగా రాష్ట్రాలకు వెళ్ళి ఆదాయం వస్తున్నా హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూడండి, నిన్న 2 భార్య భర్తలు, ఇవాళ ఉదయం 6 మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డు మీద లారీ, చిన్న రోడ్డు, 2 రాష్ట్ర రాజధానులు విడిపోయిన తర్వాత 6 లేన్ కావాలని ఒక 10 సార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల్ని పార్లమెంట్ రేజ్ చేసిన ఆ రోడ్డు 6 లేన్ కాదు. మాకు రాష్ట్ర విభజన చట్టంలో ఎక్స్ప్రెస్ వే వేస్తాము, దాని పక్కకే బుల్లెట్ ట్రైన్ వేస్తామని చెప్పి 10 సంవత్సరాలైనా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రధానమంత్రి ఒకసారి రాజ్యసభలో ప్రకటించిన తర్వాత చేసే బాధ్యత వీళ్ళది. ఇంతమంది చనిపోతుంటే ఎక్కడిచ్చిన 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు ఇవాళ 10 ఏళ్లలో తెలంగాణకి వెళ్ళి కేంద్రానికి పోయింది. ఆయన తెచ్చినో లెక్క చెప్పమని చెప్పండి. ముఖ్యంగా పేదలకు, యువకులకు అన్ఎంప్లాయ్మెంట్ ఇలా ప్రపంచంలోనే చాలా దేశాల కంటే ఎక్కువ ఉన్నాం. దానికి సంబంధించి ఇవాళ మీరు సంవత్సరానికి 2 కోట్లు ఇప్పుడు విధ్వంసం అంటూ ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఏ అంశాలను జనంలోకి తీసుకెళ్లాదలుచుకున్నారు? దీంతో ఇదే మీరు చేసిన 15 లక్షల బ్లాక్ మనీ కానివ్వండి, 2 కోట్ల ఉద్యోగాలు కానివ్వండి, నల్లధనం విషయంలో కానివ్వండి, ఇవాళ అదానీ, అంబానీ ఇవాళ దేశంలో ఒక 40 మంది చేతిలోనే భారతదేశం మొత్తం కూడా డబ్బంతా వాళ్ళ దగ్గర ఉన్నట్టు. ఇవాళ ఏ పేదవానికి ఎక్కడ ఇల్లు కట్టినో, తెలంగాణకి ఎన్ని ఇల్లు కట్టినో లెక్కమని చెప్పమని చెప్పాలి. విభజన హామీలకు సంబంధించి 10 ఏళ్ల కాలంలో కూడా విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు అంటున్నారు. వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వగలుగుతుందా ఈసారి? తప్పకుండా విభజన హామీలు రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. విభజన అన్నీ కూడా ఇక్కడ మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తాం. మొట్టమొదటిది మేము అనుకున్న కార్యక్రమాలు ఐటీఐఆర్ ప్రాజెక్టుని తీసుకొచ్చి, ఐటీఐఆర్ ప్రాజెక్టుతోని తెలంగాణలో యువకులకు, నిరుద్యోగులకు నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్రూవ్ అయింది. అది నేను దాని మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. అది 2 లక్షల ఎకరాలు భూసేకరణ 4 విడుదలలో 50,000 ఎకరాల దూరాన మేము చేపట్టబోయే త్రిబులార్ రోడ్డు దగ్గర సేకరించి ఐటీఆర్ ప్రాజెక్టు తీసుకొచ్చి ఐటీ ఇండస్ట్రీని కర్ణాటక కంటే ఎక్కువ ఇండియాలో నెంబర్ 1 చేయాలనేది మా ప్లాను. తప్పకుండా సక్సెస్. మీరు ఒకవైపు బీజేపీ వంచన అని పేరుతోటి విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 100 రోజుల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, 6 గ్యారంటీలు చెప్తున్నారు. కానీ ఒక బస్సులలో మహిళలకు ప్రయాణం తప్ప అది కూడా ఏది సరిగ్గా కావట్లేదు, అంతా మోసాలు నయవంచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక విమర్శలు చేస్తున్నారు. విమర్శలను మీరే జీరో బిల్ పేరు మీద మహిళలకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం ఇవాళ మార్చి 1కు. అది పోయి అడగమని చెప్పండి.
రాజీవ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అమలవుతుందా లేదా, పేదవాడు ఎన్నో కేసులు నా దగ్గరికి వస్తే ఫోన్ చేసి చెప్పి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పేదవాడిని బతికిస్తున్నాం. అందుకనే వాళ్ళు చెప్పేకి నమ్మ కాదు, ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుసు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతున్నాం. ఓకే రైట్, ఇది చెప్తున్నది మొత్తం మీద బీజేపీ పైన 10 ఏళ్ల పరిపాలనకు సంబంధించి వంచన కార్యక్రమంతో గాంధీ భవన్ వేదిక కూడా తీసుకుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసేసి మొత్తం అంటే 10 ఏళ్ల కాలకు సంబంధించి తెలంగాణకు ఎలాంటి నష్టం జరిగిందనే అంశాన్ని కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఉన్నాయో విభజన హామీలతో పాటు వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి మిగతా రైతుల విషయంలో కానీ అన్ని అంశాలకు సంబంధించి వరుసగా వాటిని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి వాటిని అంతా కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.